ఎక్స్క్యూజ్ మీ. ఎస్. హే హే రవిచంద్ర, ఏంటి 12 వస్తానంటే 11:30కి వచ్చేసావు? అంటే 11:30కే పార్టీ జరుగుతుందని తెలియక వచ్చేసానండి. వెళ్ళిపోమంటారా? అరే నో నో నో, యు సో ఫన్నీ యార్. హే గైస్, దిస్ ఇస్ మిస్టర్ రవిచంద్ర, మై వుడ్ బి. హే ప్రీతి, నీ కాబోయే రెండో మొగుడు ఎలా ఉంటాడో అనుకున్నా, కానీ సినిమా హీరో సిద్ధార్థలా ఉన్నాడు. థ్యాంక్ యూ. ఏంటి రవి ఇంకా నిలబడే ఉన్నావు? కూర్చో. యాక్చువల్లీ ఈరోజు మా ఫ్రెండ్ రాహుల్ గారి బర్త్డే, ఆ సెలబ్రేషన్ ఇదంతా. ఓ, ముందే చెప్పుంటే రేపు వచ్చేవాడినిగా. నో ప్రాబ్లం యార్, ఉండు నా ఫ్రెండ్ పిలుస్తా. రాహుల్, రాహుల్. ఏంటి ప్రీతి? ఈరోజు మా ఉడ్బీతో మీటింగ్ అని చెప్పా కదా, ఇతనే. ఓ హాయ్, నైస్ టు మీట్ యూ. హాయ్, విత్ ప్లెజర్. ఇట్స్ టూ మచ్ బేబే. ఏమైందిరా? మీ ఉడ్బిని ఎదురుగా పెట్టుకొని మనం మాత్రమే తాగడం ఎంతవరకు కరెక్ట్? ఓ సారీ 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 రవి. ఏయ్ ఒక లాట్ చేయవే. మా ఫ్రెండ్ రాహుల్ బర్త్డే కదా. యాక్చువల్లీ మా ఫ్రెండ్ బర్త్డే, నిన్ను చూసిన హ్యాపీనెస్ లో షేర్ చేసుకోవడమే మర్చిపోయాను. హ్యావ్ ఇట్ యార్. వాట్? ఇది కూడా తెలీదా? దీన్ని విస్కీ అంటారు. ఓ 2 పెగ్గులయ్యి అలా అలా గాల్లో తేలిపోవచ్చు. సారీ, ఇలాంటివి నాకు అలవాట్లేదు. ఓ మై గాడ్. ఇప్పుడు లేకపోతే ఓకే, కనీసం మన పెళ్ళైన తర్వాత అన్నా అలవాటు చేసుకుంటావు కదా. అలవాటు చేసుకుంటావా లేదా? సారీ అండి, నాకు ఇలాంటివి అలవాట్లేదు. ఎప్పుడో ఒకసారి అకేషనల్గా ఒక బీట్ తీసుకుంటాను అంతే. బీరా? హే గైస్, సింగిల్ బీర్ అంట. పెళ్ళయ్యాక నేను అలవాటు చేస్తాలే. యాక్చువల్గా నేను డివోర్సీని. నీకు ఆ విషయం చెప్పే ఉంటారు. యా, ఆల్రెడీ చెప్పారు. నా ఎక్స్ హస్బెండ్కి స్మోక్ చేయడం అంటే ఇష్టం ఉండేది కాదు, అందుకే డైవోర్స్ ఇచ్చేసాను. నీకోకే కదా? అంటే అది చూడు రవి, నాకేదైనా ఓపెన్గా ఉండడం అంటేనే ఇష్టం. పైగా నీది మన క్యాస్టేనంటగా. వాట్? ఎందుకలా ప్రతిదానికి షాక్ అవుతావు? ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్నారు, వీళ్ళందరూ నా క్యాస్టే. అలాగే రాహుల్ ఉన్నాడు, వీడిది నా క్యాస్టే. అలాగే నువ్వు నా క్యాస్ట్. అందుకే నేను ఈ పెళ్లి కొప్పుకున్నాను. చా, నేను వేరే క్యాస్ట్లో పుట్టినా బాగుండేది. వాట్? వేరే క్యాస్ట్ లో పుట్టుంటే నిన్ను మిస్ అయ్యేవాణ్ణి అంటున్నాడే. ఓ ఐ లైక్ యూ బేబీ. చూడు రవి, ఆస్తి లేకపోయినా పర్వాలేదు, స్టేటస్ లేకపోయినా పర్వాలేదు, చదువు లేకపోయినా పర్వాలేదు, గ్లామర్ లేకపోయినా పర్వాలేదు, క్యాస్ట్ మాత్రం నా క్యాస్టే అయి ఉండాలి. నాకు ఎన్నో మ్యాచెస్ వచ్చినా పర్టికులర్గా ఈ మ్యాచ్ ఒప్పుకోవడానికి కారణం యో మై క్యాస్ట్. దట్స్ ఇట్. చా, వెదవ జన్మ. మా అమ్మకి రాక్షసే దొరకాల. కర్మ కర్మ. మందువాసన వస్తుందేటి? డైవరేట్ ఇక్కడున్నాడు. ఇదిగో డైవరు.
హాయ్ చిట్టి మిఠాయి. ఏ ఆ, నీకెన్నిసార్లు చెప్పాను చిట్టి మిఠాయి బెల్లం మిఠాయి అని పిలవద్దని? నా పేరు మిఠాయి కొట్టు చిట్టెమ్మ. ఓ సారీ, ఫ్లోలో వచ్చేసింది. అవును, నిన్న రమ్మని అడిగితే రాను రాను అన్నావు. ఇప్పుడేంటి అడగకుండానే వచ్చేసావు? అర్థమైందిలే, ఆడవాళ్ల మాటలకి అర్థాలే వేరులే అంటారు. రాను అంటే వస్తాను అని అర్థం అన్నమాట. చాలే, నేనొచ్చింది నీకోసం కాదు. మరి ఇవన్నీ ఆర్డర్ ఇచ్చారు, ఇచ్చేద్దామని వచ్చా. ఏయ్, ఎవరు నువ్వు? అడగకుండా ఎందుకొచ్చావు? చెప్పు, ఎందుకొచ్చావు? వాచ్మ్యాన్. అమ్మమ్మ హాట్ తీసుకురామని చెప్పారు కదమ్మా, అప్పటికి ఇంకా తయారు చేయకపోతేను తయారు చేసాక తీసుకురామని చెప్పాను, అందుకే ఇవన్నీ తీసుకొచ్చారమ్మా. ఓహో, స్వీట్ కొట్టు దానివా? హలో, మర్యాద మర్యాద ఇచ్చి పుచ్చుకో. దానివా దీనివా అన్నావనుకో, బదులుగా నేను ఏదో ఒకటి అంటాను, లాక్కోలేక పీకోలేక చచ్చిపోతావు. ఏయ్, ఏంటే చూస్తుంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నేనెవరో తెలుసా నీకు? తవ్వుకుపోతానా? అసలు మీరంతా ఆడాలేనా? పట్టపగలే మందు గ్లాసులు ఇచ్చుకొని మంచినీళ్ళు తాగినట్టు తాగెత్తున్నారంటే అజ్జ బాబోయ్, మనం మన దేశంలో ఉన్నామా పరాయి దేశంలో ఉన్నామా అనిపిస్తుంది. చిచ్చి, అయినా నువ్వు ఇక్కడికి వచ్చావేటి డ్రైవరు? ఓహో, ఎవరినో డబ్బున్న దాన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పావు కదా, ఈవిడగారే ఏంటి? చూడటానికి బానే ఉంది కానీ అలవాట్లే పరమ దరిద్రంగా ఉన్నాయి. అయినా నీలాంటి డ్రైవర్కి ఇలాంటి డబ్బున్న ఆడాళ్ళు సెట్ అవుతారా చెప్పు? వాట్ ఏమన్నావు? డ్రైవరా? ఓసిన తల్లి, నువ్వు పొగ ఊదు అడిగినా పొగ ఊతకుండా అడిగినా ఇతగాడు డ్రైవరే. ఏంటి రవిచంద్ర ఈ అమ్మాయి చెప్పేది? నువ్వు డ్రైవర్వా? మీ అమ్మ నువ్వు పైలట్ అని చెప్పింది. ఎవరు? ఆ కాకినాడ కాంతమ్మ. ఆవిడ గారి ఈయన గారిని సొంత కొడుకులా ఫీలింగ్ అయిపోద్ది. ఈయన గారేమో ఆ ఇంటికి డ్రైవర్ అయినా ఆవిడ గారి సొంత కొడుకులా ఫీల్ అయిపోతారు. మీరనుకున్నట్టు ఇతగాడేమి ఆ కాంతమ్మ గారి సొంత కొడుకు కాదు, పెంపుడు కొడుకు. వాట్? నువ్వు కాంతమ్మ గారి పెంపుడు కొడుకువా? కాదు కాదు, నేను కాంతమ్మ గారి సొంత కొడుకునే. కోతలు కోయబాకు. డబ్బున్న అమ్మాయిలు కనపడగానే పెళ్లి చేసేసుకుందామని డ్రైవర్ కాదని చెప్తావా? తప్పు. ఇదిగో చూడమ్మాయి, ఇతగాడు ఆ కాంతమ్మ ఇంటి డ్రైవరే. అయినా కూడా ఆవిడ గారి సొంత కొడుకులా పెంచుతుందంట. ఇంట్లో తనతో పాటు సమానంగా కూర్చోపెట్టుకొని అన్నం తినిపిస్తుందంట. ఇంట్లోనే పడుకోవడానికి మంచం కూడా ఇస్తుందంట. ఒక్క మాటలో చెప్పాలంటే దత్తపుత్రుడు అనుకో. అంటే అంటే నువ్వు మా క్యాస్ట్ కాదన్నమాట. ఓహో, నీకు క్యాస్ట్ పిచ్చి ఒకటి ఉంది కదా? ఎహె, నీకు కొంచెమైనా బుర్రుందా? సొంత కొడుకు కానప్పుడు కాంతమ్మ కాస్ట్ ఇతని కాస్ట్ ఒకటెలా అవుద్ది? ఆవిడ కాస్ట్ ఆవిడది, ఈయన కాస్ట్ ఈయనది. ఏయ్, అన్ని తెలిసినట్టు మాట్లాడుతున్నావేంటే? అసలు నీకు ఈ డ్రైవర్ కి సంబంధం ఏంటి? ఆహా, ఆ సిగరెట్ నువ్వు కరెక్ట్ గా నోట్లెట్టుకోవే, చెప్తాను. చేతిలో ఉన్న సిగరెట్ నోట్లో ఎట్టుకోవడం రాదు. నువ్వు నన్ను క్వశ్చనింగ్ చేస్తున్నావా? పైగా డ్రైవర్ గాడు అని అంటావా? మర్యాద లేకుండా మాట్లాడితే పళ్ళు రాలిపోతాయి. ఏటనుకుంటున్నావో? ఏయ్, ఏంటి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? నాన్సెన్స్! నా ఇంటికొచ్చి నా మీదే చేయి చేసుకుంటావా? గెట్ అవుట్! అంటే ఈ సంబంధం క్యాన్సిల్ అయిపోయినట్టేనా? నా క్యాస్ట్ కాని వాడి మొహం కూడా చూడను. పో బయటికి. గెట్ లాస్ట్. అలాగే, థ్యాంక్ యూ సో మచ్. చిటి పద, చిటి పద, చిటి పద, వెళ్దాం వెళ్దాం. పద చిట్టి, పద వెళ్దాం, పద. మరి ఆర్డర్? పద, నేను అమ్మి పెడతాను. పద.
ఇదేటి సంబంధం చెడిపోయిందంటే బాధపడాలి గాని ఇంత ఆనందంగా ఉన్నావు? నిన్న నేను అడిగిందే సంబంధం చెడగొట్టాలని కదా. నీకు తెలియకుండానే వచ్చావు, నీకు తెలియకుండానే నా సంబంధం చెడగొట్టేశావు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదిగో అబ్బాయి, ఆ? ఈ సంబంధం చెడిపోవడానికి నాకు ఎలాంటి సంబంధమో లేదు. నా ఆర్డర్ ఇవ్వడానికి నేను వచ్చాను, అది నా జోలికొచ్చింది, నాలుగిచ్చాను అంతే. నీ దారి నీది, నా దారి నాది. చిటమ్మా వచ్చేటప్పుడు నన్ను డ్రైవర్ డ్రాప్ చేశాడు. ఏమనుకోకపోతే నీ సైకిల్ మీద కాస్త లిఫ్ట్ ఇస్తావా? ఇస్తాను గాని నాకు తొక్కే ఓపిక లేదబ్బాయి. నువ్వు తొక్కు, నేను నీ వెనకాల కూర్చుంటా. ఓకే. దా. ఎక్కేవా? కూర్చున్నావా? ఆ. అల్లుడు గారు వచ్చారేటి? వాడల్లుడేంటి నానా? వాడసలు మన క్యాస్టే కాదు. అవునా? ఆ కాంతమ్మ వాళ్ళ క్యాస్ట్ మన క్యాస్టే కదా. కాంతమ్మ గారు మన క్యాస్టే, కానీ వీడు కాంతమ్మ సొంత కొడుకు కాదు, పెంపుడు కొడుకంట. అందుకే వాడు మన క్యాస్టే కాదు. అలాగా? మరి ఈ విషయం కాంతమ్మ మనకు చెప్పనే లేదు. మనల్ని చీటింగ్ చేద్దామని అనుకుంది. మన క్యాస్ట్ కాని వాడిని తీసుకొచ్చి మన ఇంటికి అల్లుండి చేద్దాం అనుకుంది. నువ్వు వెంటనే కాంతమ్మకి కాల్ చేసి లెఫ్ట్ అండ్ రైట్ పీకి సంబంధం క్యాన్సిల్ చెయ్యి. అలాగే బేబీ. చిట్టమ్మా, ఓ మాట అడుగుతాను, ఏమనుకోగా? ఏటది? నేను ఇలా సైకిల్ తొక్కుతుంటే నువ్వు నా వెనకాల కూర్చుంటే నీకేమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? కారు డ్రైవర్ని తెచ్చి సైకిల్ డ్రైవర్ని చేస్తే నడపడం కొంచెం కష్టమే అనిపిస్తుంది. ఏంటి, సైకిల్ డ్రైవరా? ఎందుకంటే నోరు తెరుతావు? కారు నడిపే వారిని కారు డ్రైవర్ అన్నట్టు సైకిల్ నడిపే వాళ్ళని సైకిల్ డ్రైవర్ అనే కదా అంటారు. అంటే అంతకు మించి నీకే ఫీలింగ్ కలగట్లేదా? ఫీలింగా అంటే? ఒక అబ్బాయి ముందు కూర్చుని అమ్మాయి వెనకాల కూర్చుని సైకిల్ మీద అలా వెళ్తుంటే మనసులో ఏదైనా అనిపించాలిగా. ఓ అదా, అనిపించింది. నీ బదులు నేను సైకిల్ తొక్కుంటే ఇంతకన్నా తొందరగా వెళ్ళేదాన్ని అని అనిపించింది. అయ్యో, నిన్ను అడిగాను చూడు, నాది తప్పు. అమ్మా, తమ్ముడెళ్ళి చాలాసేపు అయింది, ఇంతవరకు ఫోన్ చేయట్లేదు ఎందుకమ్మా? సుందరానికి తొందర ఎక్కువని నీకు ప్రతిదానికి తొందర ఎక్కువే. అల్లుడు ఇంతకు ముందే కదా వెళ్ళాడు, కాబోయే పెళ్ళాంతో కాసేపు మాట్లాడుకోవాలిగా. ఎంతసేపు మాట్లాడతాడు? వెళ్ళిన చోట ఏమైందో ఏం జరిగిందోనని మనం ఎంత టెన్షన్ పడుతున్నాం తెలుసు కదా. నువ్వేం టెన్షన్ పడకు నీలాంబరి. పెళ్లి కూతురు మన రవిచంద్రకి నచ్చుంటుంది, ఆ అమ్మాయికి కూడా మన రవిచంద్ర నచ్చుంటాడు. కబుర్లలో పడిపోయి మనకి ఫోన్ చేయడం మర్చిపోయి ఉంటాడు. పనికి మారిందానా? ఒక్కటన్నా మంచి పని చేసావు నువ్వు? ఏం జన్మేనిది? ఏం మాట్లాడుతున్నారు మీరు? మిమ్మల్ని కాదు భార్య గారు, ఇదిగో ఈ పని మనిషిని. నేను కాఫీ తెమ్మంటే టీ తీసుకొని వచ్చింది. ఓనర్ అడిగినప్పుడు కొంచెం బుర్ర పెట్టాలి కదా. నాకేం ఇష్టమో నాకేది ఇష్టం ఉండదో తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలి. చూసారా, పనిలో జాయిన్ అయి సంవత్సరం అవుతుంది, ఇంకా నాకేం కావాలో దానికి తెలియదు. ఇలాంటి దాన్ని పనిలో ఉంచుకోవడం అవసరం అండి? పీకి పారేయక. ఏయ్,
ఆయన అడిగింది ఇవ్వాలని తెలీదా? అయ్యగారు ఇందాక టీనే అడిగారు అమ్మగారు. ఏంటి? నేను టీ అడగలేదు భార్య గారు. ఇందాక హాల్లో ఉన్నప్పుడు టీవీ పెట్టి కాఫీ అని అడిగాను. ఇదిగో ఇది టీ అనుకొని ఇప్పుడు తెచ్చింది. సర్లే పో. అదిగో వియంకుల్ వారు ఫోన్ చేస్తున్నారు. చెప్పండి సార్. అల్లుడు మీకు నచ్చాడా? అమ్మాయికి కూడా నచ్చే ఉంటాడనుకోండి. మీకు ఓకే అంటే మిగతా విషయాలు కూడా మాట్లాడుకుందాం. ఏటి మాట్లాడే తీగల కట్ట? నా కూతురు నీ కొడుకులు చేసుకోవాలని చెప్పింది. మా వాడికి ఏం తక్కువ అండి? కులం మీది మా క్యాస్ట్ కాదంట కదా. రవిచంద్ర నీ కొడుకు కాదంటగా. అలా చెప్పిన ఎదవెవరు? మిఠాయి కొట్టు చిట్టమ్మ. ఏం చెప్పింది? మీరనుకున్నట్టు ఇతగాడేమి ఆ కాంతమ్మ గారి సొంత కొడుకు కాదు, పెంపుడు కొడుకు. ఏమైందమ్మా? ఒసై చిట్టమ్మా, ఒసై చిట్టమ్మా, ఒసై చిట్టమ్మా, చిట్టమ్మా. భార్య గారు, చిట్టమ్మతో మాట్లాడాలంటే ఫోన్ చేయండి, లేదా ఆవిడ ఇంటికి వెళ్ళండి. ఇక్కడి నుంచి చిట్టమ్మ అని అర్చనంత మాత్రాన ఆ అమ్మాయికి ఇక్కడి నుంచి వినపడింది. నాకు వచ్చిన కోపానికి నా భర్త కాబట్టి బతికిపోయారు. అదే ఇంకొకడు అయ్యుంటే. ఏటైందాక అంత ఆవేశపడిపోతున్నావు? ఆ చిట్టమ్మ మళ్ళీ మన జీవితంతో ఆడుకుందిరా. రెండోసారి కూడా నా కొడుకుకి కావలసిన పెళ్లిని ఆపింది. ఏంటమ్మా నువ్వనేది? అమ్మా, ఇప్పుడే వెళ్ళి ఆ చిట్టమ్మని మర్డర్ చేసేస్తాను. ఏ ఆ మాత్రం మర్డర్ మేం చేయలేమా? మర్డర్లు మాకేమైనా కొత్త? అది నా కొడుకు బతుకు మీద కొట్టింది, నేను అంతే. దాని బతుకు మీదే కొడతాను. ఒసై చిట్టమ్మా, నాలో ఉన్న పాత కాంతమ్మని నిద్ర లేపావే. ఇంక నీ బతుకు బజారు పాలే. చిట్టమ్మా, నిన్నొకటి అడగొచ్చా? అడుగు. నువ్వెవరినైనా ప్రేమించావా? ఏటే? ఊరికే అడిగాను. అట్లాంటివి మన ఇంటా వంట లేవు. ఈ ప్రేమలు దోమలు అంటే మనకు అస్సలు పడదు. ఒళ్ళొంచి కష్టపడి పనిచేసామా, 4 డబ్బులు సంపాదించామా, అమ్మ నాన్న అన్నయ్యతో సంతోషంగా ఉన్నామా, అంతే. అర్థమవుతుందిలే. ఏమర్థమైంది? నీకు పని తప్ప వేరే ధ్యాస లేదని. అది సరే గాని నిన్నెవరైనా ప్రేమించారా? ఆపు. చిట్టమ్మా, ఎందుకలా అడుగుతున్నావు? ఏం లేదు, ఊరికే తెలుసుకుందామని. అసలు ఈ ప్రేమల గురించి ఎందుకు అడుగుతున్నావు? చెప్పాను కదా ఊరికే అని. నీకు ఇష్టమైతే చెప్పు, లేదంటే లేదు. చెప్తాలే. నన్ను ఒక్కరు కాదు, 2 మగాళ్ళు లవ్ చేస్తున్నారు. వాళ్ళెప్పటికీ ప్రేమిస్తూనే ఉంటారు. ఇద్దరు నిన్ను ప్రేమిస్తున్నారా? అవును. ఎప్పటి నుంచి? నేను పుట్టినప్పటి నుంచే. పుట్టినప్పటి నుంచి ప్రేమిస్తున్నారా? ఎవరు వాళ్ళు? ఇంకెవరు? 1 మా నాన్న, 2 మా అన్నయ్య. ఓహో, వాళ్ళిద్దరా? అయితే ఇంకెవరనుకున్నావు? ఇంకెవరైనా లవ్వు గివ్వు అంటే ఊరుకుంటానేటి? మొడసెట్టేసి నేలకేసి కొట్టేను. నువ్వు కొట్టినా కొడతావులే. సరే పద, ఎక్కు వెళ్దాం. సిచ్చి రాను ఇంట్లో నాకు ఇల్లు లేకుండా పోతున్నా అయ్యా. ఏంటేంద్రా? ఇంకేమైంది? ఆ డ్రైవర్ గాడు నేను అర్ధరాత్రి పూట మా ఇంటికి వచ్చాడు.
మా చెల్లితో కూర్చొని కబుర్లు చెప్తున్నాడు. ఇదేంటని అడిగితే ఇంటికి కాబోయే అల్లుడు ఆడెప్పుడైనా వస్తాడు, ఎప్పుడైనా వెళ్తాడు, అడిగే హక్కు నీకెక్కడదని నా మాట కొట్టి పడేస్తున్నారు. ఎంతైనా ఇంటి పెద్ద కొడుకుని కదా, దానికి అన్నయ్యను కదా, కాసంత మర్యాద ఇవ్వాలి కదా.